అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తారా, చేసుకోండి, రెండు మూడు నెలల్లో మేము జైల్లో ఉండి మేము బయటకు వస్తాం, మేము అంటే ఏంటో చూపిస్తాము, కేసులకి ఏం భయపడద్దు అని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే. ఇప్పుడు 2 నెలలు పూర్తయింది, మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద నిన్నేమో బయటకు వచ్చారు. అంటే ఒక సామాన్యుడు ఇలాంటివి చూసి కేసు పెడితే ఏమైంది, బెయిల్ వచ్చేస్తుంది కదా, ఇలాగే స్కాములు చేయొచ్చు కదా అనుకుంటే, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అసలు మరి ఎన్ని స్కాములు చేస్తారని సాక్ష్యాధారాలు ఉన్నా సరే బెయిల్ వచ్చింది మిథున్ రెడ్డికి, మరి దీనికి ఏమంటారు అసలు? అసలు భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకునికి శిక్ష పడ్డ సందర్భం చూడలేదు మనం. ఎవరికి పర్లేదు. చాలామంది అరెస్ట్ అవుతుంటారు, కేసులు ఉంటాయి, వేల కోల కుంభకోణాలు ఉంటాయి, స్కాములు జరుగుతాయి. 2G స్కామ్ చూసాం, అలాగే లాలూ ప్రసాద్ స్కామ్, గడ్డి స్కామ్ చూసాం, బోఫర్స్కి చూసాం, యూరియా స్కామ్ చూసాం, అన్ని స్కామ్లు చూసాం. ఏ స్కామ్లో కూడా ఎవరికి శిక్ష పడ్డ దాఖలాలు లేవు. మన ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి హయాంలో స్కాములు జరిగాయి, అవన్నీ కూడా ఆఫీసర్ల మీద తోసివేయడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడి మీదకి వెళ్ళలేదు. ఎవరైతే సంతకాలు చేసిన శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్, కొంతమంది ఆఫీసర్లు జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడికి కూడా శిక్ష పడ్డ సందర్భం లేదు. కాబట్టి రాజకీయ నాయకులు ఏమనుకుంటారు అంటే, జైలుకి వెళ్తే పాపులారిటీ పెరుగుతుంది అనే సందర్భాన్ని కూడా ఇటీవల మనం ఒక సెంటిమెంట్గా మారింది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతున్నారు. జైలుకి వెళ్ళి వస్తేనే గొప్ప నాయకులుగా అవుతున్నారు. గతంలో జైలుకి వేస్తే ఏదో స్వాతంత్ర సమయంలో జైలుకి వచ్చి వెళ్ళిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు జైలుకి వెళ్తున్న నాయకులందరూ వెళ్తున్నారు స్కాములు చేసి, భూదందాలు చేసి, అక్రమాలు చేసి, అవినీతి చేసి జైలుకి వెళ్ళడాన్ని అగౌరవంగా వాళ్ళు భావించట్లేదు. జైలు నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళ అనుచరులు, వాళ్ళ స్వాగతము, వాళ్ళు చూసుకున్నట్టయితే ఏదో సాధించి వచ్చినట్టు. ఎగ్జాక్ట్గా సార్, నిన్న మిథున్ రెడ్డి గారు కూడా బయటకు వస్తున్నప్పుడు పూలదండలు అవి ఇవి వేసి, మరి నిజంగా మీరు అన్నట్టుగా స్వాతంత్ర సమరయోధుల్లాగా అంతా ఫీల్ అయ్యారు. ఆయన ఒక స్కామ్ చేసి లోపలికి వెళ్ళిన విషయం అందరికీ తెలుసు, అవన్నీ మర్చిపోయి సమరాలు చేస్తున్నారండి సార్. అదే అంటే వాళ్ళకి అది గొప్ప విషయంగా చూసుకుంటున్నారు. జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఒక గొప్ప సాధించినట్టుగా, ఏదో స్వాతంత్ర సమయంలో పాల్గొన్నట్టుగా దాని ఫీలింగ్ అయిపోయి ఇక మొత్తం పాపులారిటీ ఈ విధంగా వస్తుందనే విధంగా చూసుకుంటున్నాం. ఆ మాటల్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎవరైతే గతంలో తన దగ్గర మంత్రులుగా పనిచేసి చెప్పడం ఉన్నారో వాళ్ళందరికీ ముందు హెచ్చరించడం జరిగింది. జైలు మనకేం కొత్త కాదు, నేను 11 నెలలు జైల్లో ఉండొచ్చాను, తర్వాత వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాను, మీ మీద కూడా కేసులు పెట్టినా. ఎందుకంటే తన అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఏం స్కాములు చేశారనే విషయం తనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీ మీద కేసులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు భయపడొద్దు, జైలుకి వెళ్ళడం రావడం సర్వసాధారణమైన విషయంగానే మీరు భావించండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి జైలు భయపడతారు, జైలుకి వెళ్తే ఎలా అనుకునే వాళ్ళందరూ కూడా ఒక ధైర్యం చెప్పడం జరిగింది. మీకు జైలుకి వెళ్ళడం వల్ల పెద్ద సమస్య ఉండదు, 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో ఉంచుతారు, దాని ద్వారా మీకు పబ్లిసిటీ వస్తుంది, పాపులారిటీ వస్తుంది, రోజు చర్చల్లో వ్యక్తులవుతారు, వార్తల్లో వ్యక్తులవుతారు, మీ గురించి చర్చలు జరుగుతాయి. కాబట్టి అది పెద్ద మీకు నష్టమేం కాదు, మీకు రాజకీయాల్లో మీకు లాభమే అనే విధంగా అసలు అరెస్టులు కాకముందే ఆ మెసేజ్ని జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అప్పటికి లిక్కర్ స్కామ్ కానీ, భూ దందాలు కానీ, ఈ అవినీతి అక్రమాలకు సంబంధించి అప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏది కూడా వెలికి తీయలేదు. ఆ సందర్భంలోనే తను చెప్పడం జరిగింది. అతను ముందస్తుగానే వీళ్ళందరూ అరెస్ట్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక సూచన చేయడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా వెళ్ళి హాయిగా ప్రశాంతంగా వస్తున్న సందర్భాన్ని మనం మిథున్ రెడ్డిని చూసుకున్నట్టే చూడొచ్చు. అతనికి సంబంధించి A4గా ఉన్న మిథున్ రెడ్డి 35,000 కోట్ల లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యక్తి. చాలామంది అసలు ఇప్పుడు మిథున్ రెడ్డి రిలీజ్ అయ్యాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఒక ఆశ ఉంటుంది. మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, మిగతా ఎవరైతే ఆంజనేయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఇక మాకు కూడా వచ్చే అవకాశం ఉందనేది ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ కేసును ఆధారంగా చేసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరైతే జైలుకి వెళ్ళిన నాయకులు ఉంటారో వాళ్ళ మీద స్కాములు ఉంటాయో వాటి రుజువై వాళ్ళకి శిక్షలు పడితే ప్రజల్లో కొంత నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా శిక్షలు పడతాయి అనే ఒక నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుని కూడా శిక్ష పడకపోవడం అనేది మన దేశంలో ఆ చట్టాలను ఉన్న లోపాలను ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భాన్ని చూడొచ్చు. ఒక జైలుకి వెళ్ళిన వ్యక్తి, బెయిల్ మీద ఉన్న వ్యక్తి 5 ఏళ్ళు అధికారంలో ఉండడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. బెయిల్ రద్దు అయితే అసలు జైల్లో ఉండాల్సిన వ్యక్తి, కానీ బెయిల్ రద్దు కాకుండా కాపాడుకున్న వ్యక్తి
వ్యక్తి. అంటే చట్టాల్లో చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలను ఆధారంగా చేసుకొని బయట తిరుగుతున్న దాన్ని చూడొచ్చు. ఆ విధంగానే మిథున్ రెడ్డి వ్యవహారాన్ని ప్రజలు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి పూర్వాపరాలను పరిశీలించినట్టయితే స్కామ్ జరిగిందనేది నిజం. అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ వివరాలు సేకరించింది నిజం, సాక్ష్యాలు సేకరించింది నిజం. మిథున్ రెడ్డి పాత్ర ఎంత ఉందనేది ఆల్రెడీ సిట్ బృందం సేకరించడం జరిగింది, ఏసీబీ కోర్టుకు సమర్పించడం జరిగింది, ఇప్పుడు ఈడీ కానీ ఎంటర్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆధారాలు బయటే పడే అవకాశం ఉంది. అతను బెయిల్ మీద విడుదలైనంత మాత్రాన కేసు పూర్తిగా తొలగిపోయినట్టు కాదని మనం అనుకోవచ్చు. సార్, ఇప్పుడు జైలు శిక్ష అనేది ఒక మనిషి మారడానికి వేస్తారు ఎవరైనా సరే. అంటే కటిక నేల మీద పడుకోవడం, సింగిల్గా ఒక గదిలో ఉండడం, అంటే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం వల్ల ఎంతో కొంత మార్పు వస్తుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ మిథున్ రెడ్డి గారి విషయంలో నాకు అది కావాలి ఇది కావాలని చాలా కోరికలు కోరారు, అవన్నీ కూడా అందించడం జరిగింది. మరి అక్కడ ఇంటికాడ ఉన్న ఒకటే, ఇప్పుడు జైల్లో ఉన్న ఒకటే, మరి మార్పు వచ్చే అవకాశం ఉండదు కదా? ఈయనకి జైలు శిక్ష వేసినా సరే ఎటువంటి ఉపయోగం లేదని నా అభిప్రాయం సార్. దానికి ఏమంటారు సార్? ఇప్పుడు అతనికి జైలు శిక్ష పడలేదు, జస్ట్ రిమాండ్ ఖైదీగా ఉండడం జరిగింది. దాని మీద విచారించడం జరిగింది. శిక్ష ఖరారు చేసే అధికారం ఒక కోర్టులకు మాత్రమే ఉంటుంది. శిక్ష ఏ విధంగా ఖరారు చేస్తారు, ఇవన్నీ రుజువైన తర్వాత శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. అతను ఎంపీగా ఉన్న సందర్భం ఉన్నాడు కాబట్టి నాకు కొన్ని ఫెసిలిటీస్ కావాలని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సందర్భంలో కూడా మనం జైల్లో చూసుకున్నట్టయితే దూరదర్శన్ మాత్రం వస్తూ ఉండేది. అప్పట్లో దూరదర్శన్ మాత్రం జైల్లో కూడా వస్తూ ఉంటుంది. ఒక పేపర్, ఆయన ప్రతిపక్ష నాయకుని హోదా ఉంది కాబట్టి ఒక పేపర్. ఈ సందర్భంగా మనం చూసినట్టయితే వైసీపీకి సంబంధించిన నాయకులు, వైసీపీకి సంబంధించి ఎవరైతే టికెట్ ఆశిస్తున్న వాళ్ళందరూ దూరదర్శన్లో డిస్కషన్స్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు, ఆసక్తి చూపేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడడానికి, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, జైల్లో నుంచి మనం జగన్మోహన్ రెడ్డికి వీర భక్తులుగా రుజువు చేసుకోవాలంటే నువ్వు ఏ పెద్ద ఛానల్లోనో చేసినట్టు శాటిలైట్ ఛానల్లో పనిచేసిన నువ్వు డిస్కషన్ చేస్తే అక్కడ వచ్చే అవకాశం లేదు. కానీ దూరదర్శన్ అక్కడ వస్తుంటుంది కాబట్టి అక్కడికి పోటీ పడి వెళ్ళేవారు, వాళ్ళు అడిగి మరీ వెళ్ళేవారు, దూరదర్శన్కి మేము చర్చలకు వస్తామని చెప్పి. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. జైల్లో ఉండే మినిమం ఫెసిలిటీకి సంబంధించి ఆ విధంగా వాళ్ళు ఫెసిలిటీస్ పొందే అవకాశం ఉంటుంది. కానీ అయితే ఎప్పుడైతే శిక్ష పడుతుందో, శిక్ష పడిన తర్వాత వాళ్ళకు సాధారణ జైలు ఖైదీలాగానే వాళ్ళతో పని చేయించడం జరుగుతుంది. మనం గతంలో చూడడం జరిగింది. పాస్పోర్ట్కి సంబంధించిన కేసులో మోనికా బేటికి సంబంధించి ఆమెకు జైలు శిక్ష పడడం జరిగింది. తను ఏం పని చేస్తావంటే ఏదో నేను ఖైదీలకు అంటే చెప్తాను, వాళ్ళకు క్లాసులు చెప్తాను, డిగ్రీ చదువుతున్న వాళ్ళకంటే వాళ్ళకు ఏ పని వస్తే ఆ పని చేసే అవకాశం ఉంటుంది. అది శిక్ష పడ్డ తర్వాత. కానీ ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకునికి ఇక్కడ జైలుకి వెళ్ళడం, బెయిల్ మీద రావడం, 3 నెలలు ఉండడం, 11 నెలలు ఉండడం జరిగింది. కానీ పూర్తిగా విచారణ పూర్తయి వాళ్ళకి శిక్ష ఖరారు అయినది ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకునికి లేదు. కేవలం గతంలో చూసుకున్నట్టయితే చౌతాలకు సంబంధించి, హర్యానాకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రికి ఒకరికి పడడం జరిగింది. ఇటీవల దేవగౌడ మన్మన్కి ఒకరికి పడడం జరిగింది. కానీ ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇప్పటి వరకు జస్ట్ అరెస్ట్ అయ్యి రిమాండ్ నుండి 2 నెలలు 3 నెలలు ఉండడం జరిగింది. కానీ శిక్ష ఖరారై జైల్లో ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు ఇప్పుడు మన రాజకీయ నాయకులకు సంబంధించి. ఇది ప్రజలపై ప్రభావం పడుతుంది. ప్రజలు మామూలుగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే వాళ్ళని వెంటనే పోలీస్ స్టేషన్ పంపిస్తారు, రిమాండ్కి పంపిస్తారు, వెంటనే శిక్ష ఖరారైపోతుంది, వెంటనే జైలుకు 6 నెలలు, సంవత్సరం, 5 ఏళ్ళు శిక్ష వేస్తుంటారు. కానీ రాజకీయ నాయకులు ఈ 5 ఏళ్ల కాలం పాటు బెయిలు లేకపోతే రిమాండ్ ఇక్కడికనే తిరుగుతుంటారు. శిక్ష ఎప్పుడు పడాలి, కొద్ది రోజులేం వాళ్ళకు బెయిల్ కోసం ప్రయత్నిస్తారు, దాని తర్వాత రిమాండ్లో ఉన్నప్పుడు బెయిల్కి ప్రయత్నిస్తారు, దాని తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు సాధిస్తారు. ఒకవేళ ఇక్కడ హైకోర్టులో దొరకకపోతే సుప్రీంకోర్టుకు పోతారు. ఇవన్నీ ఫెసిలిటీస్ వాడుకుంటారు. అదే చట్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలని వాడుకొని సాధిస్తూ ఉంటారు. చివరికి సాక్షులు దొరకకనో, సాక్షులు ప్రవేశపెట్టకపోవడంలో కేసులు కొట్టేయించుకున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.